ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? మీరందరూ బాగుండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాని పాదములు చీలమండములు బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళెను. ప్రభునందు ప్రియులారా, మరి ఇక్కడ మనం వాక్యాన్ని గమనించినట్లయితే పేతురు, యోహానులు మరి శృంగారమును దేవాలయం వద్దకు వెళ్తూ ఉంటుండగా మరి పుట్టుడితోనే కుంటివాడైన ఒక భిక్షకుడు అక్కడ అనుదినము మరి అడుక్కుంటూ ఉన్నాడు డబ్బులు. అతని వృత్తి. అయితే ఒక దినాన మరి పేతురు, యోహానులు దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు మరి వారిని కూడా మామూలుగా మనుషులను అడిగినట్టు వారిని కూడా డబ్బులు అడిగినారు. అయితే వాళ్ళు పేతురు, యోహానులు అతని వైపు చూసి, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇస్తున్నాము అని చెప్పేసి అతని చేయి పట్టుకొని లేచెను. వెంటనే అతడు స్వస్థత నుండి మరి గంతులు వేయడం, దేవుని స్తుతించడం అక్కడ జరుగుతూ ఉన్నది. ప్రియులారా, మరి ఆనాటి సేవకులు వారి యొక్క స్వప్రయోజనమును చూడకుండా వారు పరిచర్యలో ముందు కొనసాగుతూ ఉన్నారు. మరి ఈ దినాలలో చాలామంది సేవలో వారి యొక్క ప్రయోజనాన్ని వెతుకుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా వారి యొక్క సొంత మహిమను, వారి యొక్క సొంత గౌరవాన్ని వెతుకుతూ ఉన్నారు, ఆశిస్తూ ఉన్నారు. అయితే అలా చేయటం వల్ల చాలామంది సేవకులు, చాలామంది పరిచర్యను జరిగించేవారు మరి ఆ సేవా పరిచర్యలో మరి ముందు కొనసాగలేకపోతూ ఉన్నారు. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఆ భిక్షకుడి యొక్క పరిస్థితి, వాడు అడుక్కుంటేనే వాని జీవితం నడుస్తుంది, వాని జీవనం కొనసాగుతూ ఉన్నది. అయితే పరిచర్యలో మనం గమనించినట్లయితే చాలామంది పరిచర్యను డబ్బు కొరకు చేస్తూ ఉన్నారు. మనం చూస్తే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఎలీషాను, గెహాజీని చూస్తూ ఉంటాం, నయమాను చూస్తూ ఉంటాం. 3 క్యారెక్టర్లు కనిపిస్తాయి అందులో. నయమాను మరి కుష్ఠవ్యాధితో ఉన్నప్పుడు ఎలీషా దగ్గరికి వస్తే, మరి ఆ నదిలో నువ్వు మునిగిరా, యోర్దాను నదిలో మునిగొచ్చినప్పుడు నువ్వు స్వస్థత పొందుతావు అని చెప్పినప్పుడు తను మునిగొచ్చి స్వస్థత పొంది ఎలీషాకు కృతజ్ఞత అర్పణగా కానుకను తీసుకొని వచ్చినప్పుడు అతడు దాన్ని తృణీకరిస్తాడు. అయితే ఎలీషా శిష్యుడైన గెహాజీ ఆ కానుక కోసం మరి తన సేవకుడైన ఎలీషాకు తెలియకుండా ఆ కానుక కోసం పరిగెత్తి కానుకను తీసుకొని ఇంట్లో దాచిపెట్టుకొని వస్తూ ఉంటాడు. ప్రియులారా, జరుగుతున్న సందర్భం ఏంటంటే, పరిచర్య ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు పరిచర్యను పట్టించుకోకుండా గెహాజీ పరిచర్యలో వచ్చే బహుమానం కొరకు పరిగెత్తుతూ ఉన్నాడు. అక్కడ మనము చూసినట్లయితే 26వ వచనం, 5వ అధ్యాయం 26వ వచనంలో ఎలీషా అంటూ ఉంటాడు, ద్రవ్యములను, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసాదాసులను సంపాదించుకొనుటకు ఇది సమయమా? అరే, పరిచర్య ముందుకు కొనసాగుతూ ఉంటే పరిచర్యలో వచ్చే డబ్బు కొరకు ఆశపడతా ఉన్నారు. పరిచర్యలో వచ్చే మరి ఆ వెండి బంగారముల కొరకు ఆశపడతా ఉన్నారు. ఎలీషా అంటా ఉన్నాడు, ఇది సమయం, మనం
ఆత్మల సంపాదన కొరకు సేవకొచ్చినామా? డబ్బు కొరకు సేవకొచ్చినామా? ఆలోచించురా నాయనా అని చెప్పేసి, ఆ కుష్టు నయమాను పోగొట్టుకున్న కుష్టు నీకు నీ సంతతికి మరి వచ్చునని అతడితో చెప్పినప్పుడు, నయమాను మరి పోగొట్టుకున్న కుష్టు గెహాజీకి రావడం జరుగుతుంది. ప్రియులారా, మరి గెహాజీ పశ్చాత్తాప పడలేదు. నేను పాపం చేసినాను, తప్పు చేసినాను, నన్ను క్షమించండి అని కూడా పశ్చాత్తాప పడినట్టు అక్కడ లేదు. ఇలా సేవా పరిచర్యలో డబ్బు కొరకు ముందు పరిగెడుతూ వారి యొక్క పరిచర్య, సేవా జీవితాన్ని కొలాప్స్ చేసుకుంటా ఉన్నారు. అయితే దేవుడు అంటా ఉన్నాడు, దేవుని యొక్క పరిచర్య ప్రాముఖ్యమైనది. ఆత్మల సంపాదన ప్రాముఖ్యమైనది. నువ్వు దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగితే దేవుడే నీకు కావాల్సినవన్నీ ఇస్తాడు. నన్ను అడుగుము అని అంటా ఉన్నాడు. నన్ను అడుగుము, జనులు నీకు స్వాస్థ్యంగాను బుద్ధిగంతులు నీకు సొత్తుగాను ఇస్తా ఉన్నాడు. అడుగుడే మీకు ఏమన్నా వెతుకుడు దొరుకుతా అంటా ఉన్నాడు. దేవుణ్ణి అడగాల, మనం మనుషులను కాదు అడిగేది. అయితే మరి ఆ గెహాజీ పరిచర్య కోసం కాకుండా పరిచర్యలో ఉంటూ డబ్బు కొరకు పరిగెత్తే జీవితాలు మరి అలా మున్ అలా సాగిపోతా ఉన్నాయి. మరి గెహాజీ యొక్క జీవితం మధ్యలో పరిచర్య చేయకుండా ఆగిపోయింది. ప్రభునందు ప్రియులారా, మరి 3G గురించి నేను చెప్తాను. మనం 4G, 5Gలోకి వచ్చినాం కానీ 3G గురించి చెప్తా ఉన్నాను. మొదటి జీ డబ్బు, రెండవ జీ మరి ఏంటిదంటే గ్లోరీ. అంటే పరిచర్యలో దేవుణ్ణి మహిమపరిచే కంటే మనల్ని మనము గొప్ప చేసుకోవడం, మనల్ని మనము మరి నేను గొప్ప సేవకుడిని, నా అంత పోటుగాడు లేడు, నా అంత వాక్య పరిచర్య చేసేటోడు లేడని మనల్ని మనం గొప్ప చేసుకునేది రెండవది. అపొస్తలుల కార్యం 12వ అధ్యాయం 21వ వచనం చూస్తే, నియమింపబడిన దినమందు హేరోదు రాజు వస్త్రము ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా, జనులు ఇది దైవ స్వరమే గాని మానవుని స్వరం కాదని వాళ్ళు చెప్పినప్పుడు, అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత మొత్తెను గనుక పురుగులు పడి హేరోదు రాజు చనిపోవడం జరిగింది. ఒక ప్రసంగం చేసినప్పుడు, లేకపోతే ఒక వాక్యాన్ని బోధించినప్పుడు ప్రజల యొక్క మెప్పును మనము కోరుకోవద్దు. దేవుడు ఆ వాక్కును మనకి ఇస్తేనే కానీ మనం బోధించలేము. వాక్యం బోధించినప్పుడు లేదా మరి ప్రార్థన చేసినప్పుడు కానీ, దేవుని కార్యాలు జరిగించినప్పుడు కానీ ఆ మహిమను మనము దేవునికి ఇవ్వాలి, మనకు మనం తీసుకోకూడదు. చాలామంది నేటి దినాలలో వాక్యం బోధించడానికి మరి రమ్మన్నప్పుడు కానీ, ఫోన్లో ప్రార్థన కొరకే మరి ఫోన్ చేసినప్పుడు కానీ వాళ్ళు మరి సేవకుడు ఇప్పుడు కాల్ లేదంటా ఉంటారు. లేకపోతే మరి పరిచర్యకు నువ్వు కొంత డబ్బులు ఇస్తావా అని అడుగుతూ ఉంటారు. ఏంటంటే ఇది, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, ఆత్మాభిషేకం చేత నింపాడు, వరముల చేత నిన్ను నింపాడు. ఉచితంగా నువ్వు పొందితే మనం డబ్బులు పెట్టి కృపావరములు పొందలేదు, డబ్బులు పెట్టి పరిశుద్ధాత్మను పొందుకోలేదు. ఉచితంగా పొందుకున్నాం కాబట్టి ఉచితంగా ఇవ్వాలి. నీ సేవ, నీ పరిచర్య పెరిగినంత మాత్రాన నువ్వు గొప్ప, దేవుడి కంటే గొప్ప వాళ్ళం కాదు కదా మనం. ఒక వ్యక్తి ప్రార్థన అవసరత కొరకే నీకు ఫోన్ చేసినప్పుడు నువ్వు అందుబాటులో లేకుంటే నువ్వేం పరిచర్య జరిగించినట్లు? మీటింగ్స్లో ఓకే, వాక్య పరిచర్యలో ఉన్నప్పుడు ఓకే, అందుబాటులో లేవు. మిగతా సమయం ఖాళీగా ఉంటావు కదా, ఫోన్ చేయొచ్చు కదా. నీ కింద అసిస్టెంట్లు నీకు డైరెక్ట్గా ఫోన్ చేయకూడదు, ఫోన్ నెంబర్లు ఇస్తారు, మీ ప్రార్థన అవసరతల కొరకై ప్రార్థన చేయండి అని. ఆ ఫోన్ నెంబర్లు చేస్తే కింద ఇంకొకళ్ళు ఎత్తుతారు, పాస్టర్ గారు బిజీగా ఉన్నారండి అని చెప్తా ఉంటారు. మరి ఆయన అవైలబుల్ ఉండే సమయం ఎప్పుడు? విశ్వాసాల కొరకు ప్రార్థన చేసేది ఎప్పుడు? ప్రియులారా, సేవా పరిచర్య పెరగగానే మనకు కొమ్ములు వస్తాయి, గర్వం వస్తుంది, ఆత్మీయ గర్వం, బూస్టింగ్. స్వస్థత కొరకు మరి స్వస్థత ప్రార్థన కొరకు వచ్చినప్పుడు ఇంకా మనల్ని మనమే హెచ్చించుకుంటూ ఉంటాం. ఇలా సేవకులు అందుబాటులో ఉండరు.
ఆ ఫోను నంబర్‌లు ఇస్తారు. ఫోను నంబర్‌లు ఇస్తే వేరేటోళ్ళు ఎత్తుతారు. మరి మీరు సేవకుడిని కలవాలంటే పలానా చోటికి రావాలండి. పలానా చోట కలవాలి. పలానా అది ఇది. మీరు సేవకి ఏం సమర్పిస్తారు? ఏం సేవకిస్తారు? అని అడుగుతాంటే ఏంటండి ఇది? దేవుడు నీకు ఉచితంగా ఇచ్చినప్పుడు నువ్వు గూడా ఉచితంగా ఇవ్వాలి. నీ పరిచర్యలో దేవుడు నిన్ను గొప్ప జేసినప్పుడు నువ్వు పరిచారకుడిగా ఉండాలి. ఆయనేమన్నాడు? పరిచారం చేయించుకొనుటకు రాలేదు గానీ, పరిచారం చేయుటకొచ్చాననన్నాడు. నువ్వెంత గొప్ప సేవకుడవైనా మంచిదే. నీ ఫోను నంబర్ అందరికి అవైలబుల్‌లో ఉండాలి. ఎవరు ఫోను జేసినా నువ్వు అందుబాటులో ఉండాలి. నువ్వు వారి కొరకు ప్రార్థన జేయాలి. దేవుడు వారిని స్వస్థపరుస్తాడు. అలాంటి కమ్యూనికేషన్ నువ్వు విశ్వాసులతోనుండాలి. అలా లేనప్పుడు మనం ఏం పరిచర్య జేస్తా ఉన్నాం? సరే పరిచర్య పెరిగింది బిజీ అంటే ఎంత బిజీ? పొద్దున్నుంచి రాత్రంతా వరకు బిజీయేనా? ఒక్కసారి గూడా ఫోను ఎత్తలేవా? నేటి దినాలలో ఈ సంఘ పరిచర్యలలో మరి సేవకుడు బిజీ అంటే రొటీన్ అయిపోయింది. విశ్వాసులను ప్రార్థన మందిర విశ్వాసులు అక్కడ పెట్టి, వారు పరిచర్య కొరకు రావడం, మరి నేరుగా వారికి ప్రార్థన చేయకపోవడం జరుగుతా ఉంటది ప్రియులారా. సొంత మహిమను వాళ్ళు పొందుకుంటా ఉన్నారు. మనం ప్రసంగించినప్పుడు ఇది దైవ స్వరమే గాని, మానవుని స్వరం కాదు అన్నప్పుడు హేరోదు రాజు మరి హేరోదు రాజును ప్రభుదూత మొత్తినప్పుడు చనిపోవడం జరుగుతా ఉన్నది. యోహాను సువార్త 7:18 మనం గమనించినట్లయితే, తనంతట తానే బోధించువాడు తన స్వకీయ మహిమను ఎదుగును అని వాక్యం సెలవిస్తా ఉన్నది. మనంతట మనమే బోధిస్తా ఉంటాం. మన స్వకీయ మహిమను ఎదుగుతా ఉంటాం. 17:4 చేయుటకు నువ్వు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని అంటా ఉన్నాడు. యేసు ప్రభుల వారికి మరి ఈ భూమి మీద చేయడానికి ఇచ్చిన పనిని యేసుప్రభుల వారు సంపూర్ణంగా చేసి తండ్రిని మహిమపరిచాడు. మనం గూడా అదే విధంగా దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉండాలి. ఒక దగ్గర ప్రార్థనకెళ్ళినా, లేకపోతే వాక్యం చెప్పినా, స్వస్థతలు జరిగినా, చనిపోయేవాడు లేచినా, ఏది జరిగినా గానీ, దేవా నీ ద్వారానే ఈ పరిచర్య జరుగుతుంది. నీ ద్వారానే మేము జేస్తా ఉన్నాము. మేము వట్టివారం, మట్టివారం అని మనల్ని మనం తగ్గించుకోవాలి. బూస్టింగ్ జేసుకోకూడదు. మనల్ని మనం హెచ్చించుకోకూడదు. మనం ఎంతటి వారమండి? మట్టి లాంటి వారం. ఆవిరి లాంటి వారం. మనకెందుకు ఈ ఈ గర్వ గ గర్వము, ఆత్మీయ గర్వము, అహంకారం, దురహంకారం వీటి వలన పరిచర్యలో ముందు కొనసాగలేకపోతూ, మరి పరిచర్యను మనం కూలగొట్టుకుంటా ఉన్నాం. మనల్ని మనం తగ్గించుకొని దేవుని యొక్క పరిచర్యలో ముందు కొనసాగుటకు మరి మనం దేవుని వైపు చూస్తా ఉండాలి. మూడవదంటే ఇక్కడ మనం చూసినట్లయితే చాలామంది మరి పరిచర్యలో ఆత్మీయ వ్యభిచారం అనేది జరుగుతా ఉంటది. పరిచర్య హోరాహోరీగా జరుగుతా ఉంటది. ఆ పరిచర్యలో మరి ఆత్మీయంగా దాడి జరుగుతా ఉంటది. ఏంటిదంటే మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం మనం చూస్తే సంసోను మరి తల్లి గర్భం నుండే ఏర్పరచబడినవాడు. ఆత్మచేత నింపబడి మరి అతడు ఆత్మచేత నడిపించబడుతూ పుట్టిన మొదలుకొని మరి ఆత్మచేత నడిపించబడతా ఉన్నాడు. ఎప్పుడైతే తన భార్యను మరి వెళ్ళిపోయింది వేరే వారికిచ్చి పెళ్లి చేసినప్పుడు కోపంలో దెలీలా అనే గాజాకు వెళ్ళి ఒక వేశ్యను దెలీలా అనే వేశ్యను కలుసుకుంటాడు. ప్రియులారా ఆత్మీయుడు దేవుని ఆత్మచేత నడిపించబడినవాడు మరి వివేచన లేకుండా మరి అక్కడికి వెళ్ళి మరి తన యొక్క ఆత్మీయ జీవితంలో పడిపోవడం జరుగుతూ ఉంటది. తాను పడిపోవడము కాకుండా తన వ్యక్తిగత జీవితాన్ని మరి నాశనం చేసుకోవడం జరుగుతూ ఉంటది. నేటి దినాలలో ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. పరిచర్యలో మనల్ని పాడు చేయడానికి సాతాను గురి కలిగి ఉంటాడు. ఒక్కొక్కసారి శోధింపబడతా ఉంటాం మనం. అబ్రహామును దేవుడు పరిశోధించినట్లుగా దేవుడు మనల్ని పరిశోధిస్తా ఉంటాడు. అట్లా శోధింపబడినప్పుడు మనము
ఆ శోధనలో విజయం పొందుకోవడానికి దేవుని కృపను దేవుడి కృపను అనుగ్రహించులాగున దేవుడిని మనం అడగాలి. యోసేపును మనం చూసినట్లయితే యోసేపు శోధింపబడినాడు. కానీ పాపంలో పడిపోలేదు. తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ మరి జైలుకైనా వెళ్ళినాడు గానీ, మరి ఆ ఆత్మీయ పాపంలో పడిపోలేదు. ప్రియులారా, సేవ పరిచర్య జీవితంలో అనేకులు మరి ఆత్మీయ వ్యభిచారంలో పడిపోతూ మరి సీక్రెట్‌గా ఆహ్, మరి పరిచర్య చేస్తూ సీక్రెట్‌గా ఆత్మీయ వ్యభిచారంలో ఉంటా ఉన్నారు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మరి ఈ లోకంలో నేటి దినాలలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబానికి సాతాను మనల్ని గురి చేస్తా ఉంటది. ఇటీవల కాలం యూత్ మీటింగ్స్ అని పెడతా ఉంటారు. మరి సంఘ కూడికలు, సంఘ సహవాసాలను పెడతా ఉంటారు. ఇవన్నీ పెట్టే సందర్భంలో మరి ఆత్మీయ కోణంలోనే ఉండాలి తప్ప వేరే హద్దు దాటి మనం రాకూడదు. యోబు ఏమంటా ఉన్నాడంటే, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటిని. నువ్వు నాకు అక్కవనియు, చెల్లెవనియు నేను మరి చెప్తాను పలుకుతానని యోబు అంటా ఉన్నాడు. అవును, ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క సేవకుడు, ప్రతి ఒక్క పురుషుడు ఎదుటి వారిని నువ్వు నాకు అక్కవనియు, నువ్వు నాకు చెల్లెవనియు మనం నిబంధన చేసుకున్నప్పుడే పాపము జరగడానికి అవకాశం అనేది ఏది ఉండదు. అయితే ప్రియులారా, మరి గమనించినట్లయితే 2 సమూయేలు గ్రంథము మరి 11వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, దావీదు మరి ఒక దినాన పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి మేడగదిలో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఒక స్త్రీ స్నానం చేయుచుండగా చూచి ఆమెను మరి తన ఇంటికి తెప్పించుకొని ఆమెతో శయనించెను. భీకరమైన యుద్ధం జరుగుతూ ఉంటే మరి దావీదు ఇంట్లో ఉండి మరి చేసిన స చేసినదేంటంటే కార్యము, మరి బత్షెబతోని మరి పాపం జరిగించాడు. మరి ఆత్మీయ జీవితంలో గొప్ప ఆత్మీయుడు, మరి దేవుని హృదయానుసారుడు, మరి తన యొక్క ఆత్మీయ జీవితంలో పాపంలో మరి పడిపోవడం జరుగుతూ ఉన్నది. ఎందుకు ఇలా జరుగుతూ ఉంటాయంటే, విశ్వాసుల పైన సాతాను గురి పెట్టుకొని ఉన్నాడు. సాతాను విశ్వాసులను మరి పడగొట్టడానికి తను గురి కలిగి ఉన్నాడు. పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు సాతాను మనల్ని పాపంలో పడివేయాలనే చూస్తూ ఉంటాడు. అయితే మనము ఈ పాపంలో పడిపోకుండా మనల్ని మనము కాపాడుకోవాలి. ప్రభువు పైన మనం దృష్టి పెట్టాలి. ప్రభువు నడిచే మార్గంలో మనము నడవాలి. యేసు ప్రభుల వారు కూడా 3.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పుడు తన పరిచర్య జీవితంలో ఎన్నో శోధనలు మరి జయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తనకు కూడా రావచ్చు ఇలాంటి సమస్యలు. ఎందుకంటే మానవుడుగా, దేవుడుగా ఉన్నాడు కాబట్టి తనకు ఇలాంటి సమస్యలు రావచ్చు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మరి యేసు ప్రభుల వారు మరి ఆ సమస్యలను జయించినాడు. అందుకనే అపొస్తలుడైన పౌలు ఏమంటా ఉన్నాడంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక మరి 9వ అధ్యాయం 27వ వచనంలో ఏం సెలవిస్తా ఉన్నాడంటే, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనే పోదునేమోనని నన్ను నేను నలగొట్టుకుంటాను అని అంటున్నాడు. అవును, అపొస్తలుడైన పౌలు మరి ఇన్ని పత్రికలు రాశాడు. దేవుని ఆత్మచేత నడిపించబడుతూ అనేకులను మరి దేవుని యొద్దకు నడిపిస్తూ ముందుకు కొనసాగే క్రమంలో తన జీవితంలో ఏది తనది అని అనుకోకుండా ప్రభువు కొరకు తన జీవితాన్ని మరి అప్పజెప్పి తన్ను తాను అనుదినము తాను నలగొట్టుకుంటా ఉన్నాడు. ఎందుకంటే శరీరాన్ని మనం నలగొట్టుకోకపోతే ఈ శరీరము సుఖాన్ని కోరుతూ ఉంటుంది, ఆశలను కోరుతూ ఉంటుంది, కోరికలను కోరుతూ ఉంటుంది. కాబట్టి మన శరీరాలను మనం అనుదినము సిలువ వేయాలి, అంటే చంపేయాలి. శరీర కోరికలను చంపేసినప్పుడు దేవుని యొక్క ఆత్మచేత మనము నడిపించబడుతూ ఉంటాం. అంత గొప్ప సేవకుడే తను తాను మరి నలగొట్టుకుంటున్నప్పుడు మనం ఎందుకు నలగొట్టుకోకూడదు? మనం కూడా నలగొట్టుకొని
పాపంలో మరి పరిచర్యలో మరి పడిపోకుండా ముందు కొనసాగునట్లు దేవుని యొక్క కృపాసనమున వద్దకు వెళ్ళి ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కుతోని ఆయన సేవను జరిగించినట్లు అట్టి కృపా దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.